హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. నాసిక్ టీసీఎస్ లో జరిగినటువంటి ఉదంతం మొత్తం దేశాన్ని కూడా ఒక్కసారిగా ఆలోచింపజేసేలా కనిపిస్తుంది. లవ్ జిహాదీ అనేటువంటి మాట ఇప్పటి వరకు చాలా చిన్నగానే వినిపించింది, కానీ ఒక్క టీసీఎస్ కి సంబంధించి ఒక్కసారిగా ప్రపంచాన్ని అసలు ఎటువైపు తీసుకువెళ్తుంది, ముఖ్యంగా మన భారతదేశంలో హిందువుల పరిస్థితి ఎటువైపు పోతుంది అనేటువంటిది అర్థం కాని పరిస్థితి అయితే కనిపించింది. దీని మీద మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్, నేషనలిస్ట్ హబ్ సాయి గారు మనతో పాటు జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, టీసీఎస్ ఉదంతం నిజంగా ఒక్కసారిగా హిందువులు కావచ్చు లేదా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఎలా చూస్తారు సార్ అసలు ఒక టీసీఎస్ లోనే ఇంత ఒక పక్క ప్లాన్ ప్రకారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది? సో యాక్చువల్లీ ఇది ఒకానొక ఇన్సిడెంట్ గా ఏదో ఒక ఆఫీస్ లో జరిగినటువంటి ఒకానొక చర్యగా దీన్ని చూడడానికి వీల్లేదు. ఇది మహారాష్ట్రలోని నాసిక్ లో ఒక కార్పొరేట్ ఆఫీస్ లో, అందులోనూ మల్టీనేషనల్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అని, చిన్న కంపెనీ కాదు. టాటా సంస్థ అంటే చాలా పేరుంది. కొన్ని దశాబ్దాలుగా టాటాస్ చేస్తున్నటువంటి సేవలు, వాళ్ళు ఈ వ్యాపార రంగంలో ముఖ్యంగా భారత అభివృద్ధిలో వాళ్ళ పాత్రను మరవలేం. రతన్ టాటా గారి కాంట్రిబ్యూషన్ ని కూడా మనం మరవలేం. సో అయితే అట్లాంటి సంస్థలో ఒక కార్పొరేట్ జిహాద్ జరుగుతోంది అన్న మాటనే చాలా ఆశ్చర్యంగా, ఒక రకంగా చెప్పాలంటే సంచలనంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్ లో ఈ ఉదంతం జరిగింది. నాకు తెలుసు 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అమ్మాయిలు 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయిలు, వాళ్ళు జస్ట్ అప్పుడే ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత బీపీఓ సెక్టర్ అంటారు దీన్ని. సో దీన్ని బీపీఓ సెక్టర్ లో అంటే ఏంటంటే అవుట్ సోర్సింగ్ కార్యకలాపాలు నిర్వర్తించేటువంటి ఒక విభాగం, ఒక రకంగా చెప్పాలంటే. సో బీపీఓలో పనిచేయడానికి వచ్చినటువంటి అమ్మాయిల్ని లైంగికంగా వేధించడము, వాళ్ళ మీద అత్యాచారానికి పూనుకోవడము, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, ప్రలోభాలకి గురి చేయడము, నయానో భయానో వాళ్ళను ఒప్పించి వాళ్ళని లోబరుచుకొని మతం మార్చే ఒక ప్రయత్నం చేయడము. సో ఇవన్నీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ఇది ఎందుకంటున్నానంటే, ఇది జస్ట్ లైక్ దట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు. ఇది 2-3 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అంశం అని తెలుస్తోంది. అండ్ ఇది ఎట్లా బయటకు వచ్చింది అనేది మనకు తెలిస్తే అసలు నిజంగా దీని వెనకాల ఉన్న అంశాలు మనకు అర్థమవుతాయి. ఒక ఇన్సిడెంట్ ఇక్కడెక్కడో నమోదు కాగానే ఒక అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేసినటువంటి అంశం కాదు ఇది. ఫస్ట్ ఒక అమ్మాయి పూర్తిగా తనను తాను మార్చుకొని మతం మార్చుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి రంజాన్ నెలలో రోజా పాటించమని వాళ్ళు చెప్పడంతో ఆమె ఉపవాస దీక్ష పాటించి, తద్వారా అది మాత్రమే కాదు, హిందూ దేవీ దేవతలైనటువంటి ఫోటోల్ని వాటిని బయటకు తీసేసే ఒక ప్రయత్నం ఇంట్లో చేస్తే, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సమాచారంతో కొంతమంది రియాక్ట్ అయ్యి, ఆ పక్కనున్న వాళ్ళు రియాక్ట్ అయ్యి ఏం జరుగుతుందని ఆరాధించడం మొదలుపెట్టి దాన్ని కంప్లైంట్ రేజ్ చేస్తే, పోలీసులు ఒక మఫ్టీలో పోలీస్ మహిళా కానిస్టేబుల్ పురుషులు వచ్చి అందులో స్వీపర్లుగా లేకపోతే హౌస్ కీపింగ్ మనుషులుగా పనిచేసి కనుక్కొని విషయాన్ని నిర్ధారించుకొని తర్వాత అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు కూడా ఆసిఫ్ అన్సారీ, డానిష్ షేక్, షారూక్ ఖురేషి, రాజా మెమాన్, తౌసీఫ్ అత్తార్, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడమే కాదు, వీళ్ళకి ఎవరు వెనకాల ఉన్నారు అంటే హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ అనే ఒక హెచ్ఆర్ మేనేజర్. అంటే ఎవరికైనా సరే ఒక ఎంప్లాయీకి ప్రాబ్లం వస్తే వాళ్ళు ఏం చెప్తారు? హెచ్ఆర్ చెప్పుకుంటారు. ఇప్పుడు ఇక్కడ హెచ్ఆర్ కి చెప్పుకుందామన్నా కూడా పరిస్థితి లేదు. అంటే హెచ్ఆర్ కూడా పర్వాలేదు, కాంప్రమైజ్ అయిపోవచ్చు, మీరు ఇవన్నీ పట్టించుకోకూడదు, మీరు మార్చుకోవాలి, అవును నిజమే మీరు మతం మారాలి అని ఆమె కూడా చెప్పింది అని అంటే, ఇది ఒక కూడబలుక్కొని చేసినటువంటి ఒక కుట్ర. ఇది కాన్స్పిరసీగా మనం దీన్ని పరిగణించాలి. సో ఓకే, ఇది ఐసోలేటెడ్ గా జరిగినటువంటి ఒక క్రైమ్ ఇన్సిడెంట్ కాదు ఇది. సో ఇది కావాలని ఒక నెక్సెస్ గా ఫామ్ అయిపోయి ఉన్న వాళ్ళందరూ కలిసి కొంతమందిని ఉద్యోగాల పేరిట లోపలికి తీసుకొచ్చి, వాళ్ళకు ఉన్నటువంటి వీక్నెస్ ఏదో కూడా బలహీనతలు ఉంటాయి, పాపం వాళ్ళు కూడా ఇల్లు పోషించాలి, బయటకు వెళితే వాళ్ళని ఏమంటారో తెలియదు, ఆ అమాయకమైన స్థితిలో ఉన్నటువంటి అమ్మాయిల్ని ట్రాప్ చేసేటువంటి పని. దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది దేశంలో ఇట్లాంటి సంఘటనలు ఒక టీసీఎస్ లోనే జరుగుతున్నాయా, ఇంకా మిగతా కార్పొరేట్ సంస్థల్లో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉందా? ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని ఇప్పుడు సంచలనం సృష్టించింది. కాబట్టి ఇప్పుడు ఇది ఎస్ఐటి దగ్గర కూడా ఆగిపోలేదు. మనకు తెలిస్తే హరీష్ గారు,
అండ్ ఫస్ట్ ఇది ఎస్ఐటి విచారణలోనే అయిపోలేదు. ఎస్ఐటి విచారణలో 12 మంది బృందం విచారణ జరుపుతున్నది. దాంతో పాటు మహారాష్ట్ర ఏటీఎస్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఇందులో ఇన్వాల్వ్ అయింది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వాల్వ్ అయింది, ఎన్ఐఏ వచ్చింది. అంటే దీనికి ఉన్న లింకులు చూస్తూ ఉంటే ఇప్పుడు నిదా ఖాన్ ఆమె ఆ హెచ్ఆర్ మేనేజర్ ఇప్పుడు పరారీలో ఉంది. ఎక్కడ ఉందో తెలియట్లేదు. నిజంగా ఏ తప్పు చేయకపోతే పరారీలో ఎందుకు ఉంది? అవును సార్, ఇన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. రైట్. అంటే సార్ దీంట్లో కంప్లీట్ గా ఒక టీసీఎస్ ని ఎందుకు ఇలా టార్గెట్ చేసుకుని చెయ్యాలి అని ఈ ముఠాకి సంబంధించి ఎవరైతే అనుకున్నారో వాళ్ళు ఒక టీసీఎస్ ని ఎంచుకోవటం ఎందుకు? అంటే ఇది కూడా అంటే ఒక నాట్ ఓన్లీ ఒక ఆల్మోస్ట్ ఇప్పుడు కనిపించింది అయితే ఒక 10 మెంబర్స్ వరకు కనిపించారు, కానీ ఒక ఆల్మోస్ట్ ఒక లాంగ్ పీరియడ్ నుంచి ఇది స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. దాదాపు ఒక 50 మంది వరకు కూడా అమ్మాయిల్ని టార్గెట్ చేసుకుని చేశారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఇది టీసీఎస్ ని టార్గెట్ చేయడం అని కాదు, ఇది చాలా ప్లేసెస్ లో ఇట్లాంటి అంటే చాలా కార్పొరేట్ కంపెనీస్ ఎవరికి అలా అవకాశం ఉంటే అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ ఎంఎన్సీలో బీపీఓ సెక్టర్ అనగానే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అంటారు. సో వీళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎట్లా ఉంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీ ఉందండి. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక టెలికాం కంపెనీ ఉంది, ఎయిర్టెల్ లాంటి ఒక సంస్థ ఉందనుకోండి, లేదా ఐసిఐసిఐ బ్యాంక్ ఉందనుకోండి. వాళ్ళకు క్రెడిట్ కార్డ్ డివిజనో లేకపోతే వాళ్ళ టెలికాలింగ్ డివిజనో ఒకటి ఉంటుంది. అన్ని పనులు ఎయిర్టెలే చేయదు, అన్ని పనులు ఐసిఐసిఐ బ్యాంకే చేయదు. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ క్రెడిట్ కార్డ్ విభాగాన్ని ఇంకొకరికి వరకు అవుట్ సోర్స్ చేస్తారు. అందులో చాలా కంపెనీలు వస్తాయి. ఇప్పుడు టాటా కంపెనీయో ఇంకో కంపెనీ వస్తాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ ఐసిఐసిఐ బ్యాంక్ తరపున క్రెడిట్ కార్డ్ డివిజన్ అనుకోండి, ఆ క్రెడిట్ కార్డ్ సేల్ చేయడము, మార్కెటింగ్ చేయడము, దాన్ని మనీ వసూలు చేయడము, ఆ బాధ్యత అంతా వీళ్ళు చూసుకుంటారు. అట్లా పెద్ద పెద్ద కంపెనీలకి అవుట్ సోర్స్ చేసేటువంటి పని ఇస్తారు. అక్కడ టెలికాలర్స్ రూపంలోనో, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ రూపంలోనో, ఇంకా రకరకాల విభాగాల్లో వీళ్ళందరూ పనిచేసేదానికి వస్తారు. ఇందులో ఏమైందంటే ఇప్పుడు మీరు నిజంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఐటీ కంపెనీస్ లేకపోతే డైరెక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వాళ్ళ ఉద్యోగానికి సంబంధించినటువంటి స్ట్రీమే వేరుంటుంది. అందులో కొంచెం క్వాలిఫైడ్ పీపుల్ కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, మాస్టర్స్ చేసిన వాళ్ళు, అంతో ఇంతో టైర్ 1 సిటీస్ లైక్ కాస్మోపాలిటన్ సిటీస్లో ఇప్పుడు హైదరాబాదో, బెంగళూరో లేకపోతే చెన్నైయో, గుర్గావ్ ఇట్లాంటి కొంచెం టైర్ 1 సిటీస్లో అంటే కాస్మోపాలిటన్ సిటీస్లో ఒక రాగు ఉంటుంది. ఇది టైర్ 2 సిటీ నాసిక్ అనేసరికి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ అవుట్ సోర్సింగ్ కాబట్టి అందులోనూ వాళ్ళకి ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా టెలికాలర్లకి వీళ్ళకి ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. యాక్చువల్లీ నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు పార్ట్ టైం జాబ్ చేశాను అవుట్ సోర్సింగ్ లో. ఓకే, బీపీఓ సెక్టర్ లో వర్క్ చేశాను. సో అంటే అందులో ఏముంటుందంటే పెద్దగా దీనికి క్వాలిఫికేషన్స్ దాంతో సంబంధం లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ తో సంబంధం ఉంటుంది. ఎవరో టీమ్ లీడర్ ఉంటాడో ఆ టీమ్ లీడర్ తెలిసిన వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముబ్బడిగా చాలా మందిని రిక్రూట్ చేసుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు, ఎలా మాట్లాడాలి ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో ఒత్తిడి కూడా ఉంటుంది. వాళ్ళ మీద చాలా గట్టిగా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. పాపం వాళ్ళు చదువుకునే ఇంటర్మీడియట్ అట్లా చదివిన అమ్మాయిలు కూడా వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుంటారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో కూడా టెలికాలర్స్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళకు అవసరం కార్పొరేట్ కంపెనీలో మంచి ఉద్యోగము, ఏదో ఒక కొన్ని రోజులు నాకు బెనిఫిట్స్ ఉంటాయి, అట్లాంటి నాసిక్ లాంటి ప్లేస్ లో ఇంకా మిగతా ఉద్యోగాలు పెద్దగా దొరకని టైంలో కొంచెం కార్పొరేట్ ఉద్యోగం అనగానే, టీసీఎస్ లో ఉద్యోగం అనగానే ఎవరికైనా కానీ ఆ ఉద్యోగం చాలా వాల్యుయబుల్ అవుతుంది కదా. సో అట్లాంటి వాల్యుయబుల్ వాతావరణం ఉన్నప్పుడు వీళ్ళ హవా మొదలవుతుంది అన్నట్టు. సో ఆ వల్నరబిలిటీని, ఆ వీక్నెస్ ని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. అందులో కూడా ఇప్పుడు మీరు చూస్తే ఈ అందరికీ నెక్సెస్ ఉంది. ఇప్పుడు ఆ డానిష్ షేక్ అనేవాడైతే ఒక అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడంట. ఓకే, సో వాడికి ఆల్రెడీ 2 భార్యలు ఉన్నారంట, ఇప్పుడు 3వ భార్య అంట. సో వాళ్ళకి తెలియదు ఆమెకి. ఫస్ట్ అంతా ప్రేమ పేరుతో చెప్పినప్పుడు అమ్మాయిలు కూడా ఏమవుతారంటే పాపం నిజమేనేమో, కరెక్టే అతను ప్రేమిస్తున్నాడేమో నన్ను అని అనుకుంటారు. అండ్ అది కూడా టీమ్ లీడర్లు, ఎందుకంటే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్న వ్యక్తి రిపోర్ట్ చేయాలంటే నాకు కూడా కొంచెం భరోసా ఇస్తాడు, రేపు పొద్దున నా ఉద్యోగానికి భరోసా ఉంటుంది, లేదంటే నా ఉద్యోగం పోతే నాకున్నటువంటి ఫ్యామిలీని రన్ చేయడం ఎలాగా, ఇట్లా వల్నరబిలిటీస్ ఉన్న వాళ్ళని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. అందులోనూ వీళ్ళ టార్గెట్ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఇది కేవలం లైంగిక హింస మాత్రమే కాదు, ఇది లైంగిక హింసనే ఫస్ట్ డేంజరస్ థింగ్. ఓకే, ఒక మనిషి, ఒక ఆడ మనిషి మీద తన ఇష్టం లేకుండా
తనని స్టేర్ చేసి చూడడం కూడా తప్పే, స్టాకింగ్ అంటారు. అంటే ఒక మనిషిని ఇష్టం లేనప్పుడు ఆమె మీద చెయ్యి వేయడమైనా అసభ్యకరంగా ఆమెను చూసినా కూడా తప్పే. ఇట్లాంటిది వీళ్ళు అసలు ఎంత హింసించారో వాళ్ళ ఎఫ్ఐఆర్ లో చదువుతుంటే చాలా బాధేస్తుంది. చాలా హింసించారు వీళ్ళు. వాట్సాప్ గ్రూపుల్లో తిట్టడాలంట, హిందూ దేవి దేవతల్ని తిట్టడం, శివుని తిట్టడం, వినాయకుడిని తిట్టడం. అండ్ వాళ్ళు రంజాన్ నెలలో ఉపవాసాలు చేస్తూ ఉంటే మీరు కూడా ఉపవాసాలు చేయాలని చెప్పడం, వెజిటేరియన్ ఉంటే మీరు బీఫ్ తినాలని బలవంతం చేయడం, నువ్వు బీఫ్ తినకపోతే నీ ప్రమోషన్ ఆపేస్తాను అనడం. సో వీళ్ళకి ఇంకోటి ఏంటంటే సాలరీస్ తో పాటు ఇన్సెంటివ్స్ కూడా వస్తుంటాయి బీపీఓస్ లో. సో సాలరీ ఒక లెక్క అయితే వాళ్ళు చేసే సేల్స్ ని వాటిని బట్టి ఇన్సెంటివ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. నేను నీకు ఇన్సెంటివ్స్ యాడ్ చేయాలా వద్దా? సో ఇట్లా అంటే వాళ్ళ చేతిలో ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకోటి హెచ్ఆర్ పాలసీలు ఉంటాయి టీసీఎస్ లాంటి సంస్థలో. అంటే చాలా వాటికి హెచ్ఆర్ పాలసీలు, మంచి పాలసీలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏమైందంటే హెచ్ఆర్ మేనేజరే దీంట్లో ఇన్వాల్వ్ అయింది. సో ఆమెకు చెప్తే కూడా ఆమె పర్వాలేదు ఇవన్నిటికి మీరు అడ్జస్ట్ అవ్వాలని చెప్పేదంట. ఇప్పుడు ఆ నిదా ఖాన్ ఎవరో తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఎక్కడుంది ఇప్పుడు. నిజంగా ఇప్పుడు చూస్తే ఈ దేశంలో చాలా మంది కరడుగట్టినటువంటి క్రిమినల్స్ ని కూడా మనం 24 గంటల్లో 48 గంటల్లో పట్టుకోగలుగుతాం, రైట్? మన పోలీస్ వ్యవస్థలు అలా ఉన్నాయి. ఇప్పుడు ముంబై ఏటీఎస్ కానీ లేకపోతే వీళ్ళు ఎన్ఐఏ అధికారులు కానీ వీళ్ళందరూ ఇందులో వచ్చిన తర్వాత కనీసం ఆమె ఎక్కడుంది అనేది ఎందుకు దొరకలేకపోతున్నారు? ఎవరు ఆమెకు ఆశ్రయం ఇస్తున్నారు? మనం ఇది కూడా ఆలోచించాలి. ఎవరు ఆశ్రయం ఇస్తున్నారు? ఎవరైనా కానీ ఇప్పుడు ఆమె ఫోటో అయితే అందరికీ తెలుసు, నిదా ఖాన్ అనే వ్యక్తి అందరికీ తెలుసు, దేశం మొత్తం ప్రచారంలోకి వచ్చేసింది. కానీ ఆమెను ఎవరో ఒకళ్ళు సహకరించకుండా, ఎవరో ప్రొటెక్ట్ చేయకుండా అయితే ఆమె ఉండదు కదా. ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఏ వర్గం ప్రొటెక్ట్ చేస్తోంది? ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఈ కంపెనీలోకి ఇలా ఒక ప్లాన్ ప్రకారం ఇంత మందిని ఒక హెచ్ఆర్ నుంచి మొదలు పెడితే మిగతా వాళ్ళందరినీ పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంటది కదా సార్. ఎవరో ఒకరు బ్యాక్ ఎండ్ సపోర్ట్ మార్చాలి, ఇలాంటి వాళ్ళందరినీ మనం తీయాలి ప్లాన్ కూడా మతం మార్చాలి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. మతం మార్చడం కోసం అంటే ఇప్పుడు ఇది ఇందులో ఏమైపోతుందంటే ప్రాబ్లము, నేను ఒకటే ఇన్సిడెంట్ కాదు, ఇంకా 2-3 ఇన్సిడెంట్స్ చెప్తాను. మన హైదరాబాద్ లోనే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. హైదరాబాద్ లోనే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఫహాద్ వాడి పేరు. 1998లో తను పాకిస్తాన్ నుంచి భారత్కి వచ్చాడట. అంటే వాళ్ళ మదర్ హైదరాబాదీ, ఫాదర్ పాకిస్తానీ పెళ్లి చేసుకుంది వాళ్ళ మదర్. ఓకే, ఆ మదరు కొడుకు ఇద్దరు కలిసి హైదరాబాద్కి వచ్చేసారు 98లో. ఆ తర్వాత మొన్న మధ్యన ఇది 2025 ఆగస్టు నెలలో నమోదైన కేసు ఇది. ఫహాద్ అనే వ్యక్తి కీర్తి అనే ఒక అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఇతను కూడా కార్పొరేట్ లో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పాడు, అన్ని చెప్పాడు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆమెను హింసిస్తున్నాడు విపరీతంగా. మతం మారాలని విపరీతంగా ఒత్తిడి తీసుకొచ్చాడట. మతం మార్చడం కూడా, మతం పేరు కూడా వెంటనే దోహా ఫాతిమా అనే పేరు మార్చాలనుకున్నాడట. కీర్తి కాస్త ఫాతిమాగా మారిపోవాలనేది వాడి ఉద్దేశం. సో ఓకే చేశాడు ఆల్మోస్ట్. ఆమె ఇప్పుడు పాయింట్ ఏంటంటే వన్స్ ప్రేమ అనగానే సరే, మనం సినిమాల్లో కానీ వీటిలో కానీ చూస్తాం, కులాలకు మతాలకు అతీతం ప్రేమ. ఈ ప్రేమ అనేది చాలా విశ్వజనీనమైంది, అదొక యూనివర్సల్ కాన్సెప్ట్. అసలు ప్రేమకు ఎల్లలు లేవు, ప్రేమకు ఏ కులాలు మతాలు అడ్డంకి కావు, అంతస్తులు అడ్డు రావు. ఇవన్నీ సినిమా డైలాగ్ మనం చూసాం, రైట్? సో నేను ఆ స్పిరిట్ ని కంటిన్యూ చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తా. కులాలు మతాలు ఏది అక్కర్లేదు, ప్రేమగానే ఉండాలి అనుకుంటే నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ మరి ప్రేమ అన్నప్పుడు మతం మారడం ఎందుకు వస్తుంది? ఇక్కడ కదా మోటివ్ అర్థమవుతుందా? సో ఇప్పుడు ప్రేమ నిజంగానే ప్రేమ విశ్వజనీనమైంది, యూనివర్సల్ ప్రేమ, రైట్? ప్రేమించాడు అన్న తర్వాత వన్స్ ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకున్న వెంటనే మతం మారాలనే మాట ఎందుకు వస్తుంది? మతం మార్చడం కోసం ప్రేమించారా, లేదా ప్రేమించారు కాబట్టి మతం మారాలా? అంతే కదా లాజిక్. సో ఇప్పుడు మనం చాలా వ్యవస్థలు చూస్తూ ఉంటాం. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ అంటే ఓ సూడో సెక్యులరిజం తోటి వచ్చినట్టు సమస్య ఇది. ఒరిజినల్ సెక్యులరిజం తప్పు కాదు, అన్ని మతాలు సమానమే, అన్ని మతాలకు అతీతంగా మనిషి బతకాలి, అవి ఇవన్నీ రైట్, బాగానే ఉన్నాయి. కానీ ఇది ఒకళ్ళకే వర్తిస్తుందా? ఇది అసలు ప్రశ్న. ఇది అందరికి వర్తించాలి కదా. ఇప్పుడు ఫహాద్ అనే వాడిది విషయం వచ్చింది, ఇప్పుడు నిన్ననే వచ్చింది. కుకట్పల్లిలో నవాజ్ అనే ఒకడు ఒక అమ్మాయిని ఇట్లాగే ట్రాప్ చేశాడు. కుకట్పల్లిలో జరిగింది. ప్రెస్ క్లబ్ కి వచ్చి ప్రెస్ మీట్ లో చెప్తోంది విషయాలన్నీ కూడా. వాడు హవాలాలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడట.
ఆమె డబ్బులు తీసుకున్నాడట, ఆమెకు మత్తు మందు కల్పించి ఆమె మీద అత్యాచారం చేశాడట. సో ఆడికి ఆల్రెడీ పెళ్ళైపోయిందన్న విషయం తర్వాత తెలిసింది. ఇవన్నీ ఐసోలేటెడ్ గా జరుగుతున్నాయా ఇన్సిడెంట్స్? సో ఇవన్నీ మాట్లాడి లవ్ జిహాద్ అన్నాం అనుకోండి, లేదు ఒక మతాన్ని టార్గెట్ చేస్తున్నారంట. దిస్ ఈస్ ద ప్రాబ్లం. అది యాక్చువల్లీ ఇక్కడ ఏమైతుందంటే, ఎవరైనా సరే తప్పు చేసిన వాడిని ఆ మోటివ్స్ ని మనం గుర్తించకుండా కేవలం ఆ తప్పును బేస్ చేసుకుని అంతవరకే దాన్ని కన్ఫైన్ చేశామంటే అది ప్రాబ్లం. ఈవెన్ ఉగ్రవాదుల విషయంలో కూడా ఇదే సమస్య. ఈవెన్ ఉగ్రవాదుల విషయంలో కూడా కసబ్ లాంటోడిని, లేకపోతే బుర్హాన్ వానీని, ఎక్కడో కాశ్మీర్ లో టెర్రరిస్ట్, బుర్హాన్ వానీ అనేవాడు టెర్రరిస్ట్. దాంట్లో ఏం డిస్ప్యూట్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక టెర్రరిస్ట్ అనకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ సూడో సెక్యులర్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఒక హెడ్ మాస్టర్ కొడుకు, బాగా చదువుకున్న విద్యార్థి, ఒక మిలిటెంట్, రిబల్, కశ్మీర్ కోసం పోరాడుతున్న ఫ్రీడమ్ ఫైటరు ఇట్లా మాట్లాడితే అంటే వాడి నేరాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం. వాడి మోటివ్ క్లియర్ గా ఉంది. వాడి టెర్రరిస్ట్ మోటివ్ ఏంటి? అల్లా రాజ్యం స్థాపించాలనేది వాడి మోటివ్. నో డౌట్. ఐసిస్ ఆబ్జెక్టివ్ అది కదా, ఇస్లామిక్ రాజ్యం తీసుకురావాలని కదా, ఇస్లామిక్ స్టేట్ కదా ఐసిస్ అంటే. ఇస్లామిక్ స్టేట్ కదా, లష్కర్ తైబా, హిజ్బుల్ ముజాహిదీన్, లేకపోతే ఏదైనా ఇండియన్ ముజాహిదీన్, వీళ్ళందరూ ఏంటి? జిహాదీ మూకలు. మొత్తం అల్టిమేట్ లక్ష్యమే మతము, మతరాజ్యము. దాని వేరు అని మాట్లాడతారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఆమె మొన్న విజయవాడలో ముగ్గురు అరెస్ట్ చేశారు. ముగ్గురు యంగ్స్టర్స్. వాళ్ళందరూ సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు. సోషల్ మీడియా బాగా తెలిసిన వాళ్ళట. వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు, టెర్రరిస్ట్ రిక్రూట్మెంట్స్ చేస్తున్నారు. ఆ ముగ్గురు తీసుకుంటే హైదరాబాద్ లో ఒక అమ్మాయిని, ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె సైదా బేగం ఆమె పేరు. 42 మంది మహిళల్ని టెర్రరిస్టులుగా మార్చే ప్రయత్నం చేస్తుందట. పోలీసుల విచారణలో తేలింది. కామన్ గానే చూద్దామా, మామూలుగా అనుకుందామా? సో ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్. సో అన్ని అంశాలని క్రోడీకరించి ఈ కాన్స్పిరసీని మనం బర్స్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం కార్పొరేట్ ఆఫీస్ ఇలాంటివి జరుగుతున్నాయో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. వాటిని వెలుగులోకి తీసుకురావాలి. ఇప్పుడు ఒక అమ్మాయి కంప్లైంట్ దాకా రావడం అంటే చాలా స్టేజెస్ దాటాలండి. మనం కూడా చాలా మంది, మన ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు. మనకు తెలుసు, కజిన్స్ గానీ, మన చెల్లెళ్ళు గానీ, అక్కలు గానీ, మన ఇంట్లో వాళ్ళకి తెలుసు, తెలియదా? సో ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చేంత వరకు, పోలీస్ కేసు పెట్టేంత వరకు వెళ్ళడానికి ఆమె ఎన్ని స్టేజెస్ దాటి ఉంటది? మొదట్లో ఎంత నరకం అనుభవించి ఉంటది, మానసిక క్షోభకు ఎంత గురై ఉంటది. ఆ మానసిక క్షోభను దాటుకొని తల్లిదండ్రులకు చెప్పడమే చాలా లేట్ గా చెప్తారు. చెప్పి పోలీసుల దాకా వెళ్ళింది అని అంటే ఎంత సీరియస్ ఇష్యూనో మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ మహిళా సంఘాలు అందరూ కామైపోయారు. చూసారా మీరు? లెఫ్ట్ కి సంబంధించిన అందరు మహిళా సంఘాలు కామైపోయారు. ఎక్కడైనా అత్యాచారం మామూలుగా జరిగితే అది వేరే విషయం. మళ్ళా ఓకే, ఈ విషయం వస్తే మాత్రం కుదరదు. నేను ఇది ఇక్కడ అంటున్నా, సెలెక్టివ్ అప్రోచ్ లోనే సమస్య ఈ దేశంలో. మనము హత్రాస్ లో ఒక దళిత మహిళ, ఒక దళిత అమ్మాయి పైన అత్యాచారం చేశాడు ఒకడు కామాంతుడు. నేను పూర్తిగా ఖండిస్తాను దాన్ని. ఎవడో అగ్రవర్ణాలు దళితుల మీద అత్యాచారం చేశారంటే హెడ్లైన్స్ పెద్దగా రాశారు. నేను అప్పుడే చెప్పాను, హత్రాస్ యూపీలో జరిగినప్పుడు ఇదే రాహుల్ గాంధీ వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళారు, విచ్ ఇస్ గుడ్. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే వెళ్ళండి, నేనేం కాదనను. కానీ హత్రాస్ కి వెళ్ళారు. హత్రాస్ పక్కనే బలరాంపూర్ లో ఇట్లాంటి ఘటనే జరిగింది యూపీలో. హత్రాస్ కి ఒక 20-30 కిలోమీటర్ల దూరంలోనే బలరాంపూర్ లో ఒక ముస్లిం ఒక దళిత అమ్మాయిని అత్యాచారం చేశాడు. అక్కడికి ఎవరు మాట్లాడరు, సైలెన్స్. సో ఏ దళిత అమ్మాయి సేమ్ అలాగే రియాక్ట్ కావాలి కదా. ముస్లిం చేస్తే ఒకలాగా రియాక్ట్ అవుతాము, అగ్రవర్ణాలని హిందువుల్లో ఒకటి చేస్తే మాత్రం ఒకలాగా రియాక్ట్ అవుతాం. ఇప్పుడు ఇదే స్వామీజీయో ఏ సన్యాసియో ఎవరో అయినా ఒకరు కాషాయం ధరించినటువంటి వ్యక్తి ఏదైనా తప్పు చేయనండి, మొత్తం దేశం అంతా నిలబడుతుంది, రైట్? అదే ఒక ఇస్లాం మత పెద్ద చేస్తే ఎందుకు మాట్లాడరు? ఒక పాస్టర్ తప్పు చేస్తే ఎందుకు మాట్లాడరు? ఇవన్నీ మనము అంటే నేను ఇప్పుడు మాట్లాడగానే కథ హిందూ మతోన్మాది, హిందువులు వీళ్ళు హిందువుల గురించి మాట్లాడతారు. సో ఇది డూప్లిసిటీ ఉండొద్దని అంటున్నాను. హిపోక్రసీ ఈజ్ అ ప్రాబ్లం.